ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణంపై నవయుగ ప్రతినిధుల్ని ప్రశ్నించింది. ఇక ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్పై ఎలాంటి ప్రతినిధుల్ని విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. మూడో రోజు సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నవయుగ సంస్థ ప్రతినిధులు 4 హాజరయ్యారు. గతంలో వాళ్లిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ప్రశ్నించింది కమిషన్. విచారణ సమయంలో నవయుగ సంస్థపై కాళేశ్వరం కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నవయుగ డైరెక్టర్ రమేష్ అఫిడవిట్ను మిగతా 3 కాపీ పేస్ట్ చేసినట్లు గుర్తించింది కమిషన్. అందరి అఫిడవిట్లు ఒకేలా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. సుందిళ్ల బ్యారేజ్ ఎప్పుడు ఎలా దెబ్బతింది, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. 2022లో వచ్చిన భారీ వరదలకు సుందిళ్ల బ్యారేజీ దెబ్బతిన్నట్లు కమిషన్కు తెలిపారు నవయుగ డైరెక్టర్ రమేష్. దీంతో గ్రౌంటింగ్ చేసినట్లు తెలిపారు ఆయన. డిజైన్ ఆధారంగానే రిపేర్లు చేశామన్నారు. తాము పనులు పూర్తి చేసినా తుది బిల్లు మాత్రం ఇంకా చెల్లించలేదని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరగనుంది. మేడిగడ్డను నిర్మించిన ఎల్ఎన్టీ ప్రతినిధులు విచారణకు హాజరు కానున్నారు.